హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రాబోతున్నటువంటి ఎండోమెంట్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఒక పేపర్ అయిన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అందులో మీకు మెటీరియల్స్, క్లాసెస్, టెస్ట్ సిరీస్, బిట్ బ్యాంక్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. చాలా ఫాస్ట్గా క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఓకే, మీకు వేరియస్ మెటీరియల్స్లోంచి మీకు తీసుకొని మంచి కాంప్రహెన్సివ్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీకు ఎగ్జామ్స్లో బిట్స్ మిస్ అవ్వకుండా. మరి మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు ఆ కంటెంట్ కనుక మీరు నేర్చుకోవాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మన ఛానల్ నేము, మన యాప్ నేమ్ కూడా ఒకటే. ఓకేనా? మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి మహాభారత యుద్ధంలో ఉపయోగించిన అక్షౌహిణులు ఎన్నంట? అక్షౌహిణులు అంటే ఏంటి, అదేంటో మనం చూద్దాం పూర్తిగా. అంటే రథాలకు సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి అందులో సైనికులకు సంబంధించి దాన్ని అక్షౌహిణులు అంటారు. వాస్తవానికి మొత్తానికి 11, 7, 18, 15 అండి. మరి 18 అక్షౌహిణులు అండి మొత్తం. ఓకేనండి. మరి ఒక అక్షౌహిణి అంటే ఏంటో చూద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు అయితే 11 అక్షౌహిణి సైన్యాన్ని, పాండవులు అయితే 7గురిని తీసుకున్నారనమాట. అక్షౌహిణి అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఒక నిర్దిష్ట సంఖ్యలో రథాలు, ఏనుగులు, గుర్రాలు మరియు కాలబలం కలిగినటువంటి సైన్యాన్ని సూచిస్తుంది. అక్షౌహిణి అనేది ఏంటంటే సైన్యం యొక్క నెంబర్ అనమాట యాక్చువల్లీ. మరి ఏంటంటే అక్షౌహిణులు అంటే మనకి ఒక అక్షౌహిణిలో అంటే 21,870 రథాలు ఉంటాయంట. 21,870 రథాలు ఉంటాయి. అలాగే 21,870 ఏనుగులు ఉంటాయి. అలాగే 65,610 గుర్రాలు మరియు 109,350 మంది సైనికులు ఉంటారంట. సో మొత్తం 2,18,700 మంది ఉంటారనమాట. అంటే 2,18,700 మంది యోధులు ఉంటారు మొత్తం. అలాగే మరి కురుక్షేత్రంలో తీసుకుంటే మనం ఏం చెప్పుకున్నాం, కౌరవులు అయితే 11 అక్షౌహిణులు, అలాగే పాండవులు అయితే 7 అక్షౌహిణులు అండి. మొత్తం మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణులు వాడారని చెప్పాం మనం. మరి ఇక్కడ ఓవరాల్గా తీసుకుంటే ఎంతమంది ఉన్నారండి మనకి? 47,61,600 అనమాట. అంటే 18 ఇంటూ మనం ఇది వేసేయడమే. సో ఇది ఇంపార్టెంటే. డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనం ఏంటంటే కంటెంట్ మొత్తం చదివి అందులో ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్స్ ఉంది అన్నదాన్ని నేను మీకు బేస్ చేసుకుని ఎంసీక్యూస్ ఇస్తున్నాను అనమాట. మనకి యాప్లో కూడా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ లాగా అనమాట. అయితే మీరు సపరేట్గా దాని కోర్స్ ఏం తీసుకోక్కర్లేదు. ఎవరైతే ఫుల్ కోర్స్ కానీ లేదంటే పేపర్ 2 ఎస్పెషల్లీ తీసుకుంటారో వాళ్ళు అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. అందులో నేను మీకు పెడతాను. ఒకవేళ ఫుల్ కోర్స్ తీసుకోకపోతే సపరేట్గా దానికి కోర్స్ ఉంటుందన్నమాట. మీకు ఫుల్ కోర్సే ఆల్వేస్ సజెస్టబుల్ అనమాట. మరి దుష్ట చతుష్టయం ఎవరెవరంట? దుష్ట చతుష్టయం అని అంటుంటాం కదా మన మహాభారతంలోని. మరి ఎవరెవరు వాళ్ళంటే చూడండి, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, ఆల్ ద అబవ్ అన్నారంటే అందరూ ఉండండి యాక్చువల్లీ. చతుర్ అంటే 4 అనమాట. ఓకే, సో వీళ్ళు చేసినటువంటి పనుల వల్లనే మహాభారత సంగ్రామం అయితే జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా వీళ్ళు 4 ఇంపార్టెంట్. ఓకే, దుర్యోధనుడు వచ్చేసి కోరికల యొక్క పెద్ద వృక్షంతో సమానం అంట. అంటే కంపారిజన్ చేస్తారు అక్కడ. అంటే అత్యంత కోరికలు ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఒక వృక్షం లాంటి వ్యక్తి అయితే ఆ వృక్షానికి కాండంగా ఎవరున్నారంటే, అంటే ఇప్పుడు చెట్టుకు కాండం ఉంటుంది కదా, అలాంటి వ్యక్తి కర్ణుడు అంట. మరి ఈ వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలు ఎవరంటే శకుని. శకుని ఎవరు? మేనమామ అనమాట, కౌరవుల యొక్క మేనమామ అనమాట యాక్చువల్లీ. మరి దుశ్శాసనుడు దాని సమృద్ధిగా పువ్వులు మరియు ఫలాలను ఏర్పరుస్తారనమాట. సో దుర్యోధనుడు, దుశ్శాసనుడు అనమాట. ఓకే, పువ్వుల్ని ఫలాలను ఏర్పరుస్తారంట. మరి శకుని ఎవరు ఒకసారి చూద్దాం మనం. మిగతా 3 క్యారెక్టర్స్ ఆల్రెడీ మనం 2 సార్లు డిస్కస్ చేసుకున్నాం. మరి గాంధార దేశానికి రాజు గాంధారి సోదరుడు అనమాట. అంటే ధృతరాష్ట్రుడి వైఫ్ కదా గాంధారి. మరి ఈయన గుణాలు ఏంటంటే కపటం, కుట్ర మరియు రాజనీతి శాస్త్రంలో నిపుణుడు అంటే అతను. ప్రతీకారం అనే కోరిక ఎక్కువ ఉంటుందంట అతనికి. అతని కుటుంబాన్ని భీష్ముడు చేసిన వివాహాల ఒప్పందాల వల్ల నాశనం చేసిన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు అనమాట. ఓకే, అలాగే జోదంలో ధృతరాష్ట్రుని అనుమతితో జరిగిన జోదక్రియలో శకుని తన మాయా నైపుణ్యత పాండవులను ఓడించి ద్రౌపదిని కూడా అవమానించేటంత స్థాయికి తీసుకొచ్చాడు అనమాట. శకుని వల్ల ఇదంతా జరిగింది. అలాగే కౌరవుల యొక్క ధర్మ భ్రష్టతకు బుద్ధినిచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే కౌరవులు సన్మార్గంలో నడవకుండా ఒక దుర్మార్గమైన మార్గంలో నడవడానికి ప్రధానమైన కారణంగా శకుని చెప్తారు. అందుకే వీళ్ళు 4 కలిపి దుష్ట చతుష్టయం అంటారనమాట. ఎవరెవరినంటే మనకి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి. 1956 హిందూ దత్తత మరియు పోషణ చట్టం ప్రకారం తన పిల్లల పోషణకు చట్టబద్ధంగా బాధ్యత వహించాల్సినటువంటి సందర్భం ఏంటి? ఇవి కూడా ఇంపార్టెంట్. చట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఓకే, మరి పుట్టిన పిల్లలకి మాత్రమేనా, లేదా దత్తత తీసుకున్న పిల్లలకి మాత్రమే పోషించాలా, లేదా తాను సంరక్షిస్తున్న పిల్లలు వాళ్ళు పుట్టిన వారైనా లేదా దత్తత తీసుకున్న వారైనా, లేదంటే ఆమెకి ఏ హక్కు ఉండదా? ఓకే, సో ఎవరైతే దత్తత తీసుకుంటున్నారో
ఓకే, ఆ తల్లి అనమాట తన పిల్లల పోషణకు చట్టబద్ధంగా అంటే మనకి లీగల్గా ఎలాంటి బాధ్యత వహించాలంటే చూడండి, దత్తత తీసుకున్నా లేదా తనకి పుట్టినటువంటి పిల్లలకైనా ఖచ్చితంగా పోషణ బాధ్యత అనేది తల్లిదే. ఓకేనండి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి సి అనమాట. ఇక్కడ చూడండి, ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల పోషణకు న్యాయపరంగా బాధ్యులు, అంటే లీగల్గా అనమాట వాళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే, ఇది పుట్టిన పిల్లలకు మాత్రమే కాకుండా చట్టబద్ధంగా ఎవరైతే దత్తత తీసుకుంటారో 1956 యాక్ట్ ప్రకారం ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకనమాట అవన్నీ కూడా లీగల్గా సంక్రమిస్తాయి అనమాట. అవి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యతలు అవి. సో పిల్లల యొక్క ఆకలి, నివాసం, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలను తల్లిదండ్రులు తీర్చాలి. వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, అలాగే వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి, అలాగే ఎడ్యుకేషన్ నేర్పించాలి, వాళ్ళకి హెల్త్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ అనమాట ఎవరైతే దత్తత తీసుకుంటారో వాళ్ళవి. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. పంపా సరోవరం అనేది ఏ రాష్ట్రంలో ఉందంట? చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. ఓకే, చూడండి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్ అండి. మరి పంపా సరోవరం వచ్చేసి మనకి కర్ణాటకలో ఉందన్నమాట. ఇక్కడ చూడండి, హంపి సమీపంలో ఉందన్నమాట. హంపి సమీపంలో మనకి పంపా సరోవరం ఉందండి. ఇది ఎక్కడ ఉందంటే తుంగభద్ర రివర్ ఏదైతే ఉందో దానికి దక్షిణాన్ని ఉంటుందన్నమాట సరోవరం. దేశంలో 5 పవిత్ర సరోవరాల్లో దీన్ని కూడా ఒకటిగా చెప్తారనమాట, మనకి హిందువులు పరిగణిస్తారు. ఓకేనండి, దేశంలో మొత్తం 5 సరోవరాలు పవిత్రమైన ఉంటే అందులో ఓకేనండి పంపా కూడా ఒకటి. వీటన్నింటినీ కలిపి మనకి పంచ సరోవరం అంటారంట. మరి ఏంటి పంచ సరోవరం ఒకసారి చూద్దాం. ఒకటి మానస సరోవరం, రెండోది బిందు సరోవరం, తర్వాత నారాయణ సరోవరం, తర్వాత పంపా సరోవరం, నెక్స్ట్ ఇది పుష్కర్ సరోవరం అనమాట. మొత్తం ఈ 5 సరోవరాలు కూడా పంచ సరోవరం కింద ఇంపార్టెంట్ అనమాట మనకి. మరి ఈ పంపా సరోవరంలో ఏంటంటే శబరి రాముడి కోసం వేచి ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకే, శబరి అనమాట రాముడి కోసం వేచి ఉన్నటువంటి సరోవరం ఏదంటే మనకి పంపా సరోవరం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామంటే ఒక హిందూ పురుషుడు ఒక హిందూ అమ్మాయిని దత్తత తీసుకోవడానికి ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉండాలంట? ఒక హిందూ పురుషుడు అనమాట ఒక హిందూ అమ్మాయిని దత్తత తీసుకోవాలంటే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది ఎంత ఉండాలని అడుగుతున్నారు క్వశ్చన్ ఇక్కడ. 15, 18, 12, 21 అండి. 21 సంవత్సరాల గ్యాప్ ఉండాలండి ఇద్దరికి. ఓకేనా, 21 సంవత్సరాలు అనమాట ఇద్దరికి గ్యాప్ ఉండాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆ పురుషుడు స్త్రీని దత్తత తీసుకోవడానికి కలిగిన అర్హత ఏంటండి అంటే ఆ పురుషుడు కనుక భార్య ఉంటే, ఓకే వైఫ్ కనుక ఉంటే ఆమె అంగీకారంతో మాత్రమే దత్తత తీసుకోవాలి. ఫస్ట్ కండిషన్ అనమాట ఇది. రెండోది ఏంటంటే అమ్మాయి వయసు అనేది 15 years దాటకుండా ఉండాలి, లేదా కొన్ని సంప్రదాయాల ప్రకారం అనమాట ఓకే ఎక్కువ వయసు ఉండొచ్చు అనమాట. కొన్ని వర్గాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయన్నమాట. వాటిని బేస్ చేసుకొని కొంచెం ఉండొచ్చు అనమాట ఎక్స్ట్రాగా. అయితే పురుషుడు మరియు అమ్మాయి మధ్య మాత్రం 21 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో మనకి అడిగిన క్వశ్చన్ అనమాట. లైక్ మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో అవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వాస్తవానికి ఇద్దరి మధ్య గ్యాప్కి సంబంధించి. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మరి హిందూ వారసత్వ చట్టం గురించి ఇప్పుడు చెప్పాం కదా, 21 years అన్నాం. ఇందాక పోషణ మీద క్వశ్చన్ చేసాము. చాలా ఇంపార్టెంట్ అండి ఈ చట్టం అనేది. నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. మరి ఎప్పుడు ఇది అమల్లోకి వచ్చిందంట? హిందూ వారసత్వ చట్టం అండి మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1956 జూన్ 17, నవంబర్ 19, మే 18, జూన్ 18 అండి. మీరు అనొచ్చు సార్ మరి డేట్లు కూడా అడుగుతారంటే మనకి లాస్ట్ టైం ఏదైతే మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే అయిందో అందులో మనకి డేట్లతో సహా కొన్ని చట్టాలు అడిగేశారనమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో కాబట్టి వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చినటువంటి తేదీ అడిగారు. 1961 అని అందరికి గుర్తుంటుంది, కానీ ఏ సంవత్సరం కాకుండా మనకి ఏ డేట్ని అమల్లోకి వచ్చిందని అడిగారు అనమాట. సో ఇదైతే మనకి 1956 జూన్ 17 తారీఖున మనకి అమల్లోకి వచ్చింది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి హిందూ వారసత్వ చట్టం అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ అండి. ఇది జూన్ 1956లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే హిందూ, బౌద్ధ, జైన, సిక్ మతాలకు చెందిన వ్యక్తులు వారసత్వ హక్కులను నియమించేందుకు రూపొందించబడింది అనమాట. అంటే రూల్స్ అనేది చెప్పడానికి వచ్చిందనమాట ఇది. ఓకేనండి. ఇది 2005లో ఒక సవరణ కూడా చేశారండి. కుమార్తె సమాన హక్కులు కల్పించారంటే ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఓకే, సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అంటే మనకి వారసత్వ చట్టాలు, అలాగే మెయింటెనెన్స్ యాక్ట్లు కానీ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఈ వీడియోకి సంబంధించినటువంటి MCQs అండి. మీకు చాలా డీటెయిల్డ్గా క్లాసెస్ అయితే చెప్తున్నాను. ఓకే, మ్యాక్సిమం మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు లేదా వేరియస్ నేను అంటే మీకు వాటన్నింటినీ కూడా రెఫరెన్స్ తీసుకొని చాలా మెటీరియల్స్ని గ్యాదర్ చేసి వాటన్నింటితో ఒక కాంప్రహెన్సివ్ డేటాని మన స్టైల్లో అనమాట మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్గా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. సో అందులో మీకు మెటీరియల్స్ పెడుతున్నాను, ఎప్పటికప్పుడు క్లాసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు యాప్లో మీరు మెసేజ్ పెడితే కూడా నేను మీకు రెస్పాండ్ అవుతున్నాను. చాలామంది స్టూడెంట్స్ మెసేజెస్ కూడా చేస్తున్నారు. సో కాబట్టి ఇదండి ఈ రోజుకి సంబంధించిన ఈ వీడియోల క్లాస్ అనమాట. మీకు మోస్ట్లీ రోజుకి ఒక వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను నేను ఎండోమెంట్కి సంబంధించి. ఓకే, అయితే ఎండోమెంట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, మొన్న లైవ్లో కూడా చెప్పడం జరిగింది. మరి రేపు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను మీకు డెఫినెట్గా ఒక వీడియో రూపంలో నేను రికార్డ్ చేసి ప్రొవైడ్ చేస్తాను అనమాట. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మెయిన్లీ షేర్ చేయండి. అలాగే మన యాప్లో కూడా క్లాసెస్ అనేది తీసుకోండి.
మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి కంటెంట్ ఇస్తున్నాను. మీకు మొత్తం డిజిటల్ బోర్డు మీద చాలా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో అన్నింటినీ కూడా ఒక కథల రూపంలో మీకు చాలా జాగ్రత్తగా మీకు బ్రెయిన్లోకి ఎక్కించే విధంగా నేను క్లాసెస్ అనేది తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.